మీరు చూసిండ్రు ఇన్ని అవకతవకలు జరిగినాయి, ఇంతమంది బాధపడుతున్నారు. ఒక్క మాట డిప్యూటీ సీఎం గారు మాట్లాడరు, ఒక్క మాట సీఎం గారు మాట్లాడరు. మామూలు విషయం కాదు ఇది. తెలంగాణ బిడ్డలంటే ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని మనం భరించలేం. ఇవాళ నిరుద్యోగులందరినీ కూడా ఒక నిర్లక్ష్యంతో, ఒక తృణీకారంతో, వీళ్ళదేముందులే పిల్లలు వీళ్ళేం చేస్తారు అన్నట్టుగా ప్రభుత్వం వైఖరి ఉన్నది. చూసినాం, 6 నెలల నుండి మేము కూడా చూస్తున్నాం. మా వాయిస్ ఇస్తున్నాం కానీ ప్రత్యక్షంగా ముందుకు రాలేదు. కానీ ఇవాళ దిగినాం. అందుకే నిన్నటి నుంచి వారం రోజుల పాటు వరుస కార్యక్రమాలు చేస్తామని చెప్పినాం. 1 కాదు 2 కాదు. నిన్న మనం అమరవీరుల దగ్గర కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు రౌండ్ టేబుల్ పెడతా ఉన్నాం. రేపు అశోక్ నగర్ పిల్లర్ నంబర్ 21 దగ్గర వంట వార్పును కూడా చేయబోతా ఉన్నాం. అంటే ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసి అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను నిరంతరం ఆ సమస్య పట్ల వారు అవగాహనతో, జాగరూకతతో, ఒక కన్సర్న్తో చూసే విధంగా చేయాలనో, ఎట్లయితే తెలంగాణ సొసైటీ మొత్తం అటెన్షన్ కూడా డ్రా చేయాలనో ఆ ప్రయత్నం తెలంగాణ జాగృతి చేయబోతా ఉందని మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అందులో భాగం ఖచ్చితంగా మీరు చేసేటటువంటి న్యాయ పోరాటంలో మీ సోదరిగా తప్పకుండా మీకు అండగా ఉంటానని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను.